హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ ఆలూ ఫ్రై. మరి అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండి రత్నం రుచులు. మనం ప్రిపేర్ చేసుకునే ఈ ఆలూ ఫ్రై చాలా ఈజీగా 2 minutes లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి అది ఎంత సింపుల్ గా తయారు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూపించేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీనికోసం గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నామండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. దాంతో పాటు 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా బాయిల్ అవ్వాలండి. అంటే ఆలు ముక్కలు ఈ వాటర్లో ఒక 70% వరకు కుక్ అయిపోవాలి. సో పైన ఏదైతే వస్తుందో లేయర్ కింద అది మనం తీసేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చినప్పుడు మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా పోవాలన్నమాట. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను నేను. దాంట్లో తాలింపు సరుకులు యాడ్ చేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇవి ఇలా ఈవెన్గా ఫ్రై అవుతున్నప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను, పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాము. దీంతోపాటు కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు. ముందు మనం బాయిల్ చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసాము. ఇప్పుడు మనకి రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇవంతా బాగా మిక్స్ అయిన తర్వాత అంటే ఒక 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ 70% కుక్ అయిపోయింది కాబట్టి ఇంకొక 30% దీంట్లో కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఆలూ ఫ్రై రెడీ. 2 minutes లోనే అయిపోతుంది. మ్యాగీ కంటే సింపుల్గా. మరి ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.